మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి వచ్చేటోళ్ళు కొంతమంది ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టాటస్ని అబ్జర్వ్ చేస్తారు. చేసి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మనం సక్సెస్ కావాలి అని అంటే మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలి, తీసుకుంటే మనం సక్సెస్ కలుగుతామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఏదైతే వాళ్ళు చేసి ముందటికి వెళ్తున్నారో వాళ్ళ దానిలో వాళ్ళకి ఏమైనా లొసులుగా అనిపించింది అనుకోండి, వాళ్ళు వేరే పాత ఎంచుకోవడానికి ట్రై చేస్తారు. లేదు ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే అదే పాతలో వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు అని అంటే, ఒక డిఫరెంట్ పాత్ ఎంచుకోవడానికి ట్రై చేస్తారు చూసారా, వాళ్ళ దగ్గర మేజర్ ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ పాత్ ఎంచుకోవడం తప్పేం లేదు, కానీ డిఫరెంట్ పాత్ ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళకు ముందటికి వెళ్తున్నప్పుడు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక డిఫరెంట్ పాత్రలో వెళ్ళేసరికి ఆ పాత్రలో ఎవరు ఉండరు, ఉండకపోయేసరికి ఏంటి అంటే నేను ఒక్కరిని వెళ్తున్నానా అని చెప్పేసి కొంచెం భయం అనేది వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఆ భయంలో ఏం చేస్తారు అని అంటే వాళ్ళు వాళ్ళపైన వాళ్ళకే డౌట్ రావడం క్రియేట్ అవుతుంది. అసలు నేను వెళ్ళే పాత కరెక్టా కాదా, మరి నేను సంపాదించే అమౌంట్ ఇంతే అవుతున్నది, ఎందుకు ఇంత అవుతున్నది, నేను డబ్బు ఇంతగానో సంపాదించగలుగుతున్నా, ఇంత కష్టపడ్డాను అని చెప్పి ఇలాంటివన్నీ వస్తుంటాయి. కానీ మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీకు అవుట్పుట్ ఎంత వస్తుందో చూసుకోండి. మీరు మీ బేసిక్ నెసెసిటీస్ని మీరు క్లియర్ చేసుకుంటూ, అంటే మీ బ్రెడ్ అండ్ బటర్ మీకు వెళ్తున్నది, మీ తిండికి మీకు పైసలు వెళ్తున్నాయి, మీరు చేసే పనులకు వెళ్తూ మీరు కొంచెం మనీ మీరు సేవ్ చేసుకోగలుగుతున్నారు అని అంటే మీరు కరెక్ట్ పాత్రలోనే ఉన్నట్టు. సో ఆ పాత్ర నమ్ముకొని ముందటికి వెళ్ళండి, సరిపోతుంది. అట్లనే బ్రెడ్ అండ్ బటర్ వెళ్ళిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అని అంటే, మీరు మీ స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అట్లా అప్డేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లనే మీరు వెళ్తున్న పాత్ని మీరు ఎంత కాన్షియస్గా మీరు డెసిషన్స్ తీసుకుంటున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఎవాల్యుయేట్ చేసుకొని అవేర్నెస్ తీసుకొచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇందులో కూడా.